అందరికీ నమస్తేనోల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానమన్న ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేనా అధికార పార్టీ ఎమ్మెల్యేనా సమదైతలేదు. అధికార పార్టీలు ఉండే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మించిన తీర్ల ప్రభుత్వాన్ని అధికారులను నిలదీస్తుండు. కబ్జా చేసిండ్రని హైదరాబాద్లో కట్టడాలను ఊలగొడుతుంటే వాటిని కాపాడేందుకు అడ్డం పడి అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తా అంటాడు దానమన్న. మరి మీ ప్రభుత్వ చర్యలకు మీరే అడ్డం పడితే ఎట్లా అని ఇక మీడియా వాళ్ళు చిట్చాట్లు అడిగితే దానమన్న మస్తు ముచ్చట్లు చెప్పిండాట. అవేందో అరుచుకుందాం పాండ్రి. దానం నాగేందర్ అని ఎవరైతే నాకేంది అన్నట్టే చెలరేగిపోతాండు కదా. ఏడ హైడ్రావోళ్ళు పోయినా బాధితుల కంటే ముందు దానమన్నే ఉంటాడు. హైడ్రానా మట్టి బిడ్డనా ఈడికెళ్ళి వెళ్ళిపోవాలి లేదంటే నా మీదకెళ్ళి బండెక్కిండ్రని అడ్డం పడతాడు. రంగనాథ్ సార్కే ధమ్కి ఇస్తుండు. మరి ఇట్లా సొంత ప్రభుత్వానికే ఇట్లా అడ్డం తిరిగితే ఎట్లా అని అడిగితే బరాబర్ ఎదురు తిరుగుతా. ఆఫీసర్లు ఓవర్ యాక్షన్ చేస్తుండ్రు. ముఖ్యమంత్రి ఏళ్ళు చూపితే వాళ్ళు కొండవాకుతుండ్రు. నాకు కేసీఆర్ ఇష్టమే, వైఎస్ఆర్ ఇష్టమే, ఇష్టమైన లీడర్లు కాబట్టి అలా పోటు వల్ల నా ఇంట్లో పెట్టుకున్నా, ఎవరేమనుకున్నా నాకేం పరకబడది అని చెప్పుకొచ్చిండు. మన గూడెమ్మైపాలన్న కూడా ఇదే మాట అనుకొచ్చిండు. మరి ఏంది మీకు సీఎం పిలిచి వార్నింగ్ ఇచ్చిండట అంటే అంత సీన్ లేదు. నేను ఎవ్వల్తాన దగ్గను, కాంప్రమైజ్ గాను, పదవులను లెక్క చేయ, కిస్మత్ ఉంటే లేదంటే లేదు, జైలుకైనా పోతా. నా మీద 173 కేసులు ఉన్నాయి. మా అంటే ఇంకో కొత్త కేసే యాడ్ అవుతుంది బస్ గంతే, నాకేం పరగబడది. ఇక హైడ్రానైతే ఇడిచిపెట్టా, ఆఫీసర్లను ఇడిచిపెట్టా. నా ఇలాకలు ఎక్కువ తక్కువ చేస్తే నడవది. వాళ్ళు బయటకేం చచ్చి ఏండ్ల సంధి ఈడుంటున్నా మా మీద దౌర్జన్యం చేస్తామంటే చూసుకుంటా కూసోం. ఆఫీసర్లను మా జనం జోలికొస్తే రావద్దని చెప్తా, వస్తే మాత్రం ఊకోను అని గట్టిగానే చిటపటలాడించిండట ఆఫీసర్ల మీద. మరి సీఎం ఏమో అట్లున్నాడు, వాళ్ళ ఎమ్మెల్యేలేమో ఇట్లుండ్రు. ఇక దొందే అంటే గిదే కదా అని అనుకుంటుర్రట ఆడు ఉన్నోళ్ళు. ఇక